పక్కమంతుల మీద దుల్లిపోతున్నాయమ్మా, రాలిపోతున్నాయి. ఇలా కొన్నాళ్ళు ఉన్నప్పటికీ ఎండకి ఎండిపోయి వానకి సిగపోయి ఈ పక్కమంతుడి ముళ్ళంతా కూడా చెలపట్లగా చెలపట్లగా పోస్తుంటే ఉండిపోయాడు లక్ష్మి 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 అంట తప్పించిపోతున్నాడండి, పుట్టలో తప్పించేస్తున్నాడండి. ఈ సంగతి ఎవరు ఆలకించారు? ఎవరు ఆలకించారు? కళ్యాణ నారదాములేంద్రుడు ఆలకించారు. అవును, నారాయణ. అరే ఆది కాలం తండ్రి పెట్టానే, తండ్రి వల్లే నా తండ్రి పుట్టల పాలైపోయాడా? అవును, ఇప్పుడు మనం కాపాడుకోవాలి. బ్రహ్మలోకం వెళ్ళిపోడట. అవునండి, బ్రహ్మదేవా అడుగు నా శ్రీనివాసుడు పుట్టల పాలైపోయాడు, వెళ్ళి మనం కాపాడుకోవాలి. బ్రహ్మదేవుడు కామదని అవుతున్నాడట. అవునండి, శంకరుడు చిన్నవాడు దొడగామస్తాలు అవుతున్నారు. దొడగామస్తాలు అవుతున్నారండి. ఈ ముగ్గురు ఏకోపించుకుని అమ్మా కొల్లాపురి వేషాలు అడుగురా చిన్న శ్రీనివాసుడమ్మా, నువ్వు లేని ఇష్టలోకం కనుకున్నాడమ్మా. యాసాద్రి పర్వతం వెళ్ళిపోడమ్మా. అవునమ్మా, ఒక పొన్న చెట్టు కింద నిద్రపోతున్నాడు తల్లి. ఇప్పుడు మనం కాపాడుకోపోతే అడుగు నా శ్రీనివాసుడు ఏమైపోతాడో ఏం లేదమ్మా. అవునమ్మా, నారదా కుమారా నన్ను ఏమి చేయమంటావు నాయనా, నువ్వు చేదాకేమీ లేదమ్మా. అదిగో బ్రహ్మదేవుడు కామదని పోతున్నాడు. శంకరుడు చిన్నవాడు స్థాపిస్తున్నారు. నువ్వు గొల్లవారమ్మాయిగా అవతారం ఎత్తాలి. అవును, ఆవు నీ తొలికెళ్ళి అదిగదిగో సోలాపురం మహారాజు గారికి అన్నట్లయితే ఆవులు మా తండ్రి గారిని కాపాడుకుంటాయి అనగానే ఆ గొల్లవారి భావండి అలా వస్తాలవుతామని అయిందండి. చూడండమ్మా, లక్ష్మీదేవి గొల్లవారమ్మాయిగా అవతారం ఎత్తుందట. అవునండి, బ్రహ్మదేవుడు అయ్యారండి. అదిగో శంకరుడు చిన్నవాడు దూడగామ స్థాపలయ్యారు. ఆ మహాతల్లి మనోడు పబ్జి ఆడుతున్నాడు.